సార్ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఇక్కడ. సాధారణంగా గ్రామాల్లో కులం ఆధిపత్యం వల్ల కావచ్చు, వర్గపోర్ల వల్ల కావచ్చు, ఈ గ్రామానికి నేను అధిపతిని అని ఒక భావజాలంతోటి అక్కడ సమాజం కూడా ఉంటది. దానికి కూడా వాళ్ళు సిద్ధమైపోయి ఉంటారు ప్రజలు. అలాంటి నేపథ్యంలో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు అసలు అక్కడ అధికారాలు మొత్తం మీరన్నట్టుగా పోతే చిన్న చిన్న విలేజెస్ అన్నిటిని కలపమంటున్నారు మీరు. అది ఎలా సాధ్యం మంచి అవుతుంది? ప్రశ్న అడిగారు. అసలు ముందు అది గతంలో ఉన్నట్టుగా గ్రామంలో నేను పెత్తందారిని, ఈ ఊళ్ళో మా తాత రాజ్యం వెళ్ళాడు, మా నాన్న వెళ్ళాడు, నేను ఫలానా కులం వాడిని కాబట్టి నా అదుపు ఆజ్ఞలో ఉండాలి, ఇది కొనసాగాలనా? ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అది పోయి ప్రజల అభీష్టం ప్రకారం బాధ్యతతో ఉన్న ప్రభుత్వాలు రావాలన్నా అంటే నేను అడిగేది ఇది సాధ్యం అవుతుందంటారు ప్రాక్టికల్గా? ఈ రకంగా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే. మీరు ఎప్పుడైతే పాతకాలంగా తరతరాలుగా ఆవాసాలుగా ఉన్న గ్రామాల్లో నేను గ్రామంలో పెరిగినవాడిని, మీరు గ్రామంలో చూశారు. అంటే నేను వ్యక్తిగతంగా ఎంతో మందితో మాట్లాడాను సార్. ఇది నా అడ్డ, నాది, మీరెవరో అన్నట్టుగా. అడ్డాన్ని పోగొట్టాలో వద్దని నేను చెప్పేది అది. అదే మార్గం ఏముందంటున్నాను సార్. ఇది మార్గం. ఓకే. మీరు పంచాయతీని పాతకాలం ఊరిని పంచాయతీగా ఉంచినంత కాలం కుల వ్యవస్థ పోదు. ఎందుకంటే ఈ కులం ఎక్కడ ఉంటారు, ఆ కులం ఎక్కడ ఉంటారు, ఈ కులం ఎక్కడ ఉంటారు, దళితులను దూరంగా పెడతారు. మీరు కాగితం మీద చట్టాలు ఎన్ని చేసుకున్నా కూడా ఈ దళితులను దరి చేరనివ్వరు, గౌరవాన్ని పెరగనివ్వరు. ఈ కులం పేరుతో అహంకారంతో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అయ్యేసరికి తగ్గిపోతుంది. ఎందుకని? ఒక 100 గ్రామాలు కలిసిపోయినాయి. ఓకే. కాబట్టి అప్పుడక్కడ మా కులం వాడని అక్కడ వాడిని అంటే వాడు మార్చాలి. ఇక్కడ కొన్ని చోట్ల అంటున్నారు, కానీ చాలా మేర తగ్గిపోతుంది. ఎందుకంటే అలాంటి ఓడిపోతాడు వచ్చే ఎలక్షన్లో. అన్ని కులాలను సమర్థించుకురావాలి, అన్ని వర్గాలను సమర్థించుకురావాలి. కాబట్టి ఈ కుల వ్యవస్థ ప్రభావాన్ని రాజకీయంలో పరిపాలనలో తగ్గించాలంటే ఒక కీలకం ఏంటంటే, పాతకాలపు ఊరిని కాకుండా 10 ఊళ్ళని కలిపి జనాభాను పెంచినట్టయితే అన్ని కులాలు అన్ని వర్గాలు వస్తాయి. విసిరేసినట్టుగా ఒక కులం వాళ్ళు ఒక చోట ఉండటం కాకుండా అందరినీ సమర్థించుకోవాలి. కాబట్టి మంచి నాయకత్వం వస్తుంది. రెండోది, గ్రామాల్లో ఇవాళ చిన్న చిన్న గ్రామాల్లో ఇందాక అనుకున్నాం, సమర్థులు నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు మిగులుతున్నారు ఆ గ్రామాల్లో. మరి ఎవరు నాయకత్వాన్ని, మీరు అధికారం ఇచ్చినా కూడా నాయకత్వాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? అసలు నాయకత్వం ఇచ్చే సామర్థ్యం ఎక్కడ ఉంది? పెద్ద చేస్తే ఏమవుతుంది? మనకి సంఖ్య పెరగగానే మనకి నాయకత్వం పూలు, సమర్థ నాయకత్వాన్ని ఇచ్చేవాళ్ళు పూలు పెరుగుతుంది, ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు వస్తారు. ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం ఈ గొడవ, 50 ఏళ్ల క్రితం పట్టణాలు పెరగల. కాబట్టి గ్రామాల్లో పెద్ద చదువు లేకపోయినా గొప్ప నాయకత్వం ఉండేది. ఇవాళ గ్రామాల్లో నాయకత్వం చచ్చిపోయింది. ఈ విషయం ఎవరు మాట్లాడట్లా. నేను గ్రామాల నుంచి వచ్చేవాడు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇవాళ గ్రామాలలో ఎక్కడ అవకాశం లేక గతి లేక ఉండేవాళ్ళు తప్ప ఇష్టపూర్వకంగా ఉండేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అసలు లేరని అంట్లా, కానీ చాలా తక్కువ, చాలా అరుదు చెప్తాను. ఏదన్నా సాధించాలన్న తపన లేకపోతే, సాధించేటువంటి నైపుణ్యం లేకపోతే ఏం సాధించగలుగుతారు? ఏ పాపం ఎరగకుండా విద్య లేకుండా చేశాము, వాళ్ళ మనసు ఎదగకుండా చేశాము, ఎలా పెరుగుతారు? కలిపితే ఏమవుతుందంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఒక పక్కనేమో ఆర్థికంగా వనరులు సమకూర్చడం సాధ్యమవుతుంది, కంప్యూటరైజేషన్ సాధ్యమవుతుంది, ఈ రెవెన్యూ లాంటి అంశాల్లో భూమి రికార్డులు మిగతావి, ఈ విలేజ్ సెక్రటేరియట్ ఇవన్నీ బాధ్యతలు ఇవ్వడం సాధ్యమవుతుంది, మంచి నాయకత్వం సాధ్యమవుతుంది. ఈ కులానికి అత్యంతంగా వ్యవహరించిన నాయకత్వానికి అవసరం అవుతుంది. ఎందుకంటే అందరిని ఆకట్టుకోవాలి, ఓట్లు కావాలి, అందరి మద్దతు కావాలంటే మా ఊళ్ళో మా కులం మా ఆధిపత్యం దూరం నుంచి అందరినీ కలుగుపోవటం. ఒక ఎమ్మెల్యే ఎలా చేస్తారో ప్రస్తుతం అట్లాగా. ఓ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తారు? పైకి ఎదిగిన కొద్దీ మీరు కులాల గతంగా వ్యవహరిస్తారు. మీరు గొప్ప మనుషులని కాదు, మీకు అవసరం. మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు కానీ మరొకళ్ళు కానీ అన్ని రాష్ట్రాలు ఎన్ని ప్రాంతాలు కలుపుకోవాలి తప్ప నా గుజరాతీ అని చెప్పంటే జనం ఓడిస్తారు. సహజం అది. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా జిల్లాయే లేదా నా కులమే అంటే జనం ఓడిస్తారు, అందరిని కలుపుకోవాలి. అలాగే ఎమ్మెల్యే అన్నప్పుడు ఆ ఉన్న 100 గ్రామాలను గురించి ఆలోచించకపోతే జనం ఓడిస్తారు. అంచేత యూనిట్ పెద్దదైనప్పుడు ఏమవుతుందంటే బాధ్యత పెరుగుతుంది, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తే నాయకత్వం పెరుగుతుంది. కాబట్టి పెద్ద పంచాయతీలు చేయండి. చివరిది, ఎండాకాలం కూడా పరిశ్రమల గురించే ఆలోచించబోకండి, అవసరం అది. కానీ పట్టణీకరణ, అభివృద్ధి, ఆధునికీకరణ అంటే పట్టణీకరణ. కాబట్టి ఇందాక అనుకున్నాం, చిన్న పట్టణాలు, మీ శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా గ్రామాలు పట్టణాలని ఆర్థిక వ్యవస్థను సంధానం చేస్తూ చిన్న పట్టణాలు ఏర్పాటు చేయండి. ఇలాగా రూపకల్పన చేస్తే సరైన వ్యూహంతో, ఊరికే పాత చింతక పచ్చళ్ళలాగా ఆలోచనలు కాకుండా అవి చేసి అవి అమలు చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి, 5 ఏళ్లలోనే వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి సంతృప్తి కలుగుతుంది, రాజకీయంలో మౌలికమైన మార్పులు సాధించారని చెప్పని. రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి ఆదర్శం అవుతుంది. Like and subscribe Eagle Media Works.